డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేయాలని, అందులో భాగంగా పొల్యూషన్ ఆడిట్ ఖచ్చితంగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏ పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వరుసగా సమీక్షలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ శాఖాపరమైన అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఎర్రచందనం అక్రమ రవాణా అంశంతో పాటు పర్యావరణ సంబంధిత అంశాలను చర్చించారు. రాష్ట్రంలో పొల్యూషన్ ఆడిట్ విధానం పైన పవన్ కళ్యాణ్ చర్చించారు. ప్రతి జిల్లాలోని కాలుష్యం లెక్కలు తీయాలని, జల వాయు కాలుష్యాల వివరాలు అందించాలని ఆదేశించారు. పరిశ్రమల వారీగా కాలుష్యం వివరాలు అందించి కాలుష్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తెలపాలన్నారు. కృష్ణా గోదావరి తీరాల్లో కాలుష్యం, కాగితపు పరిశ్రమల నుంచి వస్తున్న జల కాలుష్యం పైన చర్చించారు. ఈ రెండు జీవనదుల శుద్ధీకరణపైన దృష్టి పెట్టాలని, ఈ అంశంపై కూలంకషంగా సమీక్షించాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ను బలోపేతం చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక్కడి నుంచి స్మగ్లర్లు తరలించిన ఎర్రచందనం నేపాల్ దేశంలోని భద్రతా సిబ్బందికి పట్టుబడిందని, ఆ ఎర్రచందనం పరిమాణం 172 మెట్రిక్ టన్నులని అధికారులు వివరించారు. అక్కడున్న మన ఎర్రచందనాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎర్రచందనం పట్టుబడి ఉందో కూడా తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బయటిక కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చందు, మనం చూస్తున్నట్లయితే ఏదైతే డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వేగం పుంజుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అతనికి ఏదైతే పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినటువంటి, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ అధికారులను అయితే మాత్రం పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రానికి తలమానికగా అటు పంట పొలాలకు కావచ్చు, ఇటు తాగునీటికి కావచ్చు, కీలకమైనటువంటి నదీ పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా కృష్ణా నది, అదేవిధంగా గోదావరి నది, ఈ రెండు నదులకు కూడా జీవనాడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కాలుష్యంపై ఆయన కన్యార చేసినటువంటి పరిస్థితి. ఈ రెండు నదులకు సంబంధించి రెండు నదీ ప్రాంతాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఈ నదుల్లోకి వచ్చేటటువంటి కాలుష్యం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కావచ్చు, ఇతర సంస్థల్లో కావచ్చు, వీటన్నిటి నుంచి వచ్చేటటువంటి కాలుష్యం ఏదైతే ఉందో కాలుష్యాన్ని నియంత్రణతో ముందుకుందా లేదా అనే విషయం పైన అధికారులతో చర్చించినటువంటి పరిస్థితి. అధికారులకి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కాలుష్య నియమావళికి విరుద్ధంగా ఎవరన్నా కనుక నడుచుకున్నట్లయితే వారిపైన కేసులు నమోదు చేయడం, అదేవిధంగా ఆ సంస్థలు సీజ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయాలి. ప్రతిసారి ప్రతి ఒక్క కంపెనీ దగ్గర కావచ్చు, ప్రతి ఒక్క ఫ్యాక్టరీ కావచ్చు, ఆడిట్ అనేది కంపల్సరీగా పొల్యూషన్ నుంచి సంబంధించి మొత్తం కూడా కార్యక్రమాలను చేయాలి, చెకప్లు అయితే చేయాలి. ఏ ఫ్యాక్టరీ నుంచి అయితే కావచ్చు, ఏ సంస్థ నుంచి అయితే కావచ్చు, పొల్యూషన్ కి నియమావళికి మించి ఎక్కువగా వస్తున్నట్లయితే దాన్ని కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకుండా సీజ్ చేయడమా, లేక ఫైన్ వేయడం, వార్నింగ్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటూ కూడా తేవడం జరిగింది. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ కూడా కాలుష్య నియంత్రణకు సంబంధించి కాలుష్యాన్ని నదిని పాడు చేసే విధంగా ఎవరన్నా కనుక చర్యలు తీసుకున్నట్లయితే కనుక, ఏదైనా పని మొదలు పెట్టినట్లయితే కనుక వాటిని ఇమీడియట్ గా కూడా ఆఫ్ చేయాలంటూ కూడా ఆయన సూచన చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం ఎర్రచందనం అటవీ శాఖకి సంబంధించినటువంటి అధికారులు దాన్ని మాట్లాడుతూ ఎర్రచందనం సంబంధించి ఎర్రచందనం నేపాల్ మరియు ఇతర రాష్ట్రాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనం ఏదైతుందో అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎర్రచందనం అయితే కనుక కంపల్సరీగా దాన్ని వెనక్కి తీసుకురావాలంటూ కూడా ఆయన అధికారులకు ఆదేశం చేయడం జరిగింది. వెనక్కి తీసుకురావడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేకుండా అవకాశాలను బట్టి కూడా ఎర్రచందనాన్ని, అదేవిధంగా కలప దొంగ రవాణాను కూడా అరికట్టాలంటూ కూడా అధికారులకి నిర్దేశం చేయడం జరిగింది. అటవీ సంపదను ఎవరైనా సరే దొంగచాటుగా కావచ్చు, ఇతర ఏ విధంగా సరే తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.
మొత్తం మీద అటు కాలుష్యానికి సంబంధించి కాలుష్య నియంత్రణకు సంబంధించి ఒక పక్క అదేవిధంగా అటవీ కాలుష్యాన్ని నివారించడానికి అడవులు కూడా చాలా ముఖ్యంగా ఉంటాయి. అడవి సంపదను కూడా ఎక్కడ మిస్ కాకుండా అదేవిధంగా సముద్ర ప్రాంతాల్లో ఉండేటువంటి మడ అడవులకు సంబంధించి కూడా సురక్షితమైనటువంటి ప్రతిపాదనలు తీసుకురావాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద అటు ఏదైతే అటు కాలుష్య నియంత్రణకు సంబంధించి పర్యావరణానికి సంబంధించి కావచ్చు, ఇటు అడవి సంపదకు సంబంధించి కావచ్చు, మొత్తం మీద అధికారులకు అయితే మాత్రం దశాదిశ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన చేస్తున్నటువంటి వ్యక్తి. నిన్న జరిగిన సమావేశంలో మాత్రం అధికారులకు అయితే మాత్రం క్లియర్ కట్ గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తప్పు అనేది ఉపేక్షించే ప్రసక్తి లేకుండా ముందుకు సాగాలంటూ కూడా ఆయన ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.